నమస్తే వెల్కమ్ టు #యూ నేను మీ రాజేష్. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఆ పార్టీ అధినేత కారు కింద చక్రాల కింద పడి నలిగిపోయి మరణించినటువంటి ఘటనతో పాటుగా వంశీ నాని వీళ్ళిద్దరికి సంబంధించి కూడా చర్చ ఒకటి ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా సాగుతుంది. మరోవైపు చాలా మంది ఎప్పుడు నాని అరెస్ట్ అనే అంశాన్ని కూడా కొంత సీరియస్గా డిస్కస్ చేసుకుంటున్న పరిస్థితి. సో ఒకసారి ఏం జరుగుతోంది, వంశీ ఎప్పుడు బయటకు వస్తాడు, నాని ఎప్పుడు అరెస్ట్ అవుతారు, ఈ వ్యవహారాన్ని ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కామన్ ఓటర్ జనంతో డిస్కస్ చేద్దాం. మేడం నమస్తే. నమస్కారం మేడం, జగన్మోహన్ రెడ్డి ఎపిసోడ్ చూస్తూనే ఉన్నాం. ఆ వీడియో అంత క్లియర్గా ఎవిడెన్స్ వచ్చినప్పటికీ కూడా అది ఏ వీడియో అని కొందరు మాట్లాడుతున్నారు. అసలు అక్కడ బండి ఆపమనే వీడియో ఇంకోటి తెర మీదకి వచ్చింది. అయినప్పటికీ కూడా వాళ్ళు దాని గురించి అంటే అగ్రి చేసే పరిస్థితి కనిపించట్లేదు. సో ఏంటి అసలు తర్వాత ఏం జరగబోతుంది సీన్ అసలు మొత్తం? జగన్మోహన్ రెడ్డి వెహికల్ కింద మనిషి పడిపోవడం అనేది డీప్ ఫేక్ అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. అది కాకుండా కొన్ని యూస్లెస్ ఛానల్స్ వాటిని ఎంకరేజ్ కూడా చేస్తున్నాయి. ఇది డీప్ ఫేక్ అని. హూ ఆర్ యూ టు ఎంకరేజ్ దట్? ఫస్ట్ ఆథెంటిసిటీ ఆఫ్ ద వీడియో టెస్ట్ అవ్వాలి కదా. టెస్ట్ అయిన తర్వాత డీప్ ఫేక్ అయితే డీప్ ఫేక్, ఒరిజినల్ అయితే ఒరిజినల్ అవుతుంది. బిఫోర్ దట్ వై యూ వాంట్ టు ప్రాపగండ్? ఇది డీప్ ఫేక్ వీడియో, టీడీపీ వాళ్ళు డీప్ ఫేక్ వీడియో చేయించారు, కూటమి ప్రభుత్వం డీప్ ఫేక్, జగన్మోహన్ రెడ్డి సర్వసాధారణంగా నీట్గా వెళ్ళాడని. ఏమండి, సింపుల్ లాజిక్ అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డికి Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉంది. నువ్వెందుకు నాయన Z+ కేటగిరీ సెక్యూరిటీ వెహికల్ ఎక్కలేదు? నువ్వెందుకు వేరే వెహికల్ ఎక్కావు? ఇది పాయింట్ కాదా? దాంట్లో బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఉంటుంది. నీకు ఇది బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ కాదు, నువ్వు ఎక్కి వేరే విధంగా వెళ్తున్నావు. రెండోది, ఆంక్షలు విధించారు. ఇంతమందినే తీసుకెళ్ళు జగన్మోహన్ రెడ్డి నువ్వు బయటకు వెళ్ళేటప్పుడు అని. వెళ్ళేటప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి 100 మందితో వెళ్ళమంటే రోడ్ షో చేసుకుంటూ వెళ్ళాడు. ఆగి ప్రతి ఒక్కరికి నమస్కారం పెడుతుంటే పూలు ఎవరండి చెప్పండి? అల్లు అర్జున్కి ఒక న్యాయం, జగన్మోహన్ రెడ్డికి ఒక న్యాయమా? దానికి కూడా దానికి దీనికి సంబంధం ఏంటనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎలా ఆ లెక్కన అల్లు అర్జున్ థియేటర్కి వెళ్ళాడండి, స్టాంపేడ్ జరిగింది, అతను తీసుకెళ్ళా. ఇది స్టాంపేడ్ కిందకి రాదుగా. వై డిడ్ యూ ఇన్వైట్ సో మెనీ పీపుల్ జగన్? రోడ్ షో ఎందుకు చేసుకుంటే వెళ్దావు? ఆయన అన్నాడు కదా, ప్రేమ ఉంది, అభిమానం ఉంది, అందుకే వస్తున్నారు అని చెప్పి. నీకు ప్రేమ ఉంటే నీ కారులో కూర్చొని పోయి విగ్రహాన్ని తండేసుకునిరా. సరే, నాకు అర్థం కాదు, నీకు ప్రేమ ఉంది. నాకు ఒక లాజిక్ అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి చేసే ఒక పైశాచికమైన ట్రిప్పుల్లో ఇప్పుడు వెళ్ళాడు నాగమల్లేశ్వరరావు కదండి, ఆయన విగ్రహ ఆవిష్కరణకి వాళ్ళ కుటుంబానికి ఆయన డబ్బులు ఇచ్చావా? అసలు ఏమైనా సహాయం చేసావా? ఆ పాయింట్ ఎందుకు అడగట్లేదు ఎవరు? ఆర్థికంగా నుంచున్నాడా? ఎందుకు వెళ్ళావు? ఈ విగ్రహం ఏంటి? దీనికి దండ ఏంటి? దీనికి వెళ్ళే దారిలో ఇద్దరు చనిపోవడం ఏంటి? ఒక వ్యక్తిని వెహికల్ కింద చనిపోవడం ఏంటి? అయినా పోలీసులు 100 మందికి అనుమతిస్తే 100 మందికి సరిపడా ప్రోటోకాల్ ఇస్తారు. కానీ నువ్వు కూర్చొని రోడ్ షో చేసుకుంటా గవర్నమెంట్ని పక్కన పడేసి, రూల్స్ని పక్కన పడేసి నువ్వు రోడ్డు మీద విచ్చలవిడిగా తిరిగితే నీకు సెక్యూరిటీ ఎవడిస్తాడో? నాకు అర్థం కావట్లా. తప్ప అండి. ఇప్పుడు నాకు అర్థం కాదు. మీరు ఒక సిటిజన్ లాగా ఈ రాష్ట్రంలో ఉండాలనుకుంటున్నారు, ఇండియాలో ఉండాలనుకుంటారు అనుకోండి. ఇండియా పాకిస్తాన్ వార్ వచ్చింది. పాకిస్తాన్ గురించి జై పాకిస్తాన్ అంటే తీసి తొక్కరా చెప్పండి. ఇండియా వైజ్ మనకు ఒక రూలు, గవర్నమెంట్ ఇక్కడ వెళ్ళకూడదు జగన్ అని చెప్తే జగన్కి ఒక రూలా? కానీ ఇంత జరుగుతుంటే నిన్న రోజా మాట్లాడుతూ అంటారు, అది మా సినిమాల్లో లాగా జస్ట్ ఆ వీడియో జగన్ కార్ డోరు చనిపోవటం, మళ్ళీ కార్ డోరు అంటే కట్ సీన్ లాగా కట్ చేసి పెట్టారు అని. అంటే అంత కట్ సీన్ అయినప్పటికీ కూడా చక్రాల కింద పడినటువంటి ఉంది కదా. వై డోంట్ యూ ఆస్క్ విడుదల రజనీ, రోజా, లేకపోతే పేరు నాని అలా కార్లోనే ఉన్నారు. ఇదంతా కాకుండా నువ్వు వెళ్ళి అంబటి వీడియోస్ చూసుకో. యాక్సిడెంట్ జరిగిన రోజే అంబటి వీడియో పెట్టాడు, కోన్వై తగిలే చనిపోయాడని. ఎవరో కాదు, అంబటి ట్వీట్ కూడా పెట్టాడు. అంబటే పెట్టాడు. అంబటి ట్వీట్ ఒక రకమైన దౌర్జన్యం, వదిలేయండి. అది లాజికల్గా వెళ్తారు కానీ వీళ్ళు అసలు రూట్ కాజ్ ఎందుకు జరిగింది ఈ విషయం మీద మాట్లాడరు. ఇప్పుడేంటి, డ్రైవర్కి లైసెన్స్ ఉంది, డ్రైవర్ నడిపితే డ్రైవర్ని అరెస్ట్ చేయాలి, పక్కనున్న ప్యాసింజర్ని ఎలా అరెస్ట్ చేస్తారు? బట్ ప్యాసింజర్ ఇస్ ఐ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ అ పర్సన్ ఈజ్. నేను ఇంకా దాన్ని ఇక్కడ లాజిక్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మేజర్ బస్ యాక్సిడెంట్ అవుతుంది, డ్రైవర్ అరెస్ట్ చేస్తారు కదా, లోపల ఉన్న ప్యాసింజర్లు అరెస్ట్ చేయరు కదా. నేను అదే పాయింట్కి వస్తానండి. నార్మల్ బస్లో ప్రయాణించే వాళ్ళందరూ పెద్దగా ఫేస్ వాల్యూ లేనళ్ళు అవుతారు. అంటే ఫేస్ వాల్యూ ఉంటే అరెస్ట్ చేస్తారా? కాదండి, అదే డిమాండ్. నేను ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఆన్ దట్ పాయింట్. జగన్మోహన్ రెడ్డికి 100 మందికి పర్మిషన్ ఇచ్చారు, వీళ్ళు తరలించుకొచ్చారు జనాల్ని.
అండ్ ఆ పర్మిషన్ 100 మంది దాటి రెచ్చిపోయి డోర్ ఓపెన్ చేసి నమస్కారాలు పెట్టుకుంటా క్రౌడ్ని పుల్ చేశాడు. విపరీతమైన హిస్టీరియా క్రియేట్ చేశాడు. జింగోయిజం స్టార్ట్ అయింది ఆంధ్రప్రదేశ్లో. ఇది ఒక రకమైన ఇరాటిక్ మ్యాడ్నెస్. ఈ మ్యాడ్నెస్లో చాలా మంది పర్వర్డ్స్ బయట రోడ్డు మీద తిరిగారు. ఈ పర్వర్డ్స్ రోడ్డు మీద తిరిగినప్పుడు ఏం చేశారు? రప్ప నరుకుతాము, నెక్స్ట్ వచ్చేది మేమే, అంత చూస్తాం, అతను ఎవడో రాజారెడ్డి రాజ్యాంగం తీసుకొస్తాం అని చెప్పి అరాచకం బీజాలు వేస్తారు. కానీ ఈ పాయింట్ మీరు అన్న పాయింట్, ఎవరైతే ఆయన బయటకు వచ్చి రోడ్ షోలు చేయడం, పూలప్, ఈ పాయింట్స్ మాట్లాడాల. నార్మల్ ప్యాసింజర్ని ఎట్లా అరెస్ట్ చేస్తారు? నార్మల్ ప్యాసింజర్ ఎప్పుడు ఒక యాక్సిడెంట్కి కారకుడు అవ్వడు. కానీ ఈ పక్కనున్న ప్యాసింజర్ అనే అతను ఒకప్పుడు ఎక్స్సీఎం, క్రౌడ్ పుల్లర్, నెగటివ్ వే ఆర్ పాజిటివ్ వే, ఇట్స్ అ క్రౌడ్ పుల్లర్. ఒక 10 మంది పర్వర్ట్స్ అక్కడ ప్లకార్డ్స్ పట్టుకున్నాడు, పుల్ చేశాడు కదా. అతని వెహికల్ పైన ఒకడు ఎక్కి ప్లకార్డ్ చూపిస్తున్నాడు కదా, పక్కన వెహికల్ కాదు కదా. అభిమానుల్ని ఏమి అనలేని తనం పాపం ఆయన కారు ఎక్కుతుంటే కూడా. అసలు రూల్స్ పాటించడం రాని తనం. అభిమానులు అనలేని తనం కాదండి, రూల్స్ పాటించడం అనేది ఇతనికి రాదు. రూల్స్ ఇతను పెట్టలేడు, రూల్స్ పాటించలేడు, రూల్ బుక్లో ఒక అక్షరం కూడా రాయని పర్సన్ ఇతను. హీఈస్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అ బ్రీడ్. నువ్వు ఎంకరేజ్ చేసి ఇంతమందిని లాక్కోబట్టే ఇంత గుంపుగా జనాలు వచ్చారు రోడ్డు మీదకి. ఇంత గుంపుగా జనాలు వచ్చారు కాబట్టే స్టాంపేడ్ అయింది. ఒక మనిషి కింద పడ్డాడు, ఓకే. నేను ఇంకో కోణం అడుగుతాను మిమ్మల్ని. నాయకుడు అవ్వాలనుకుంటున్నాడు అనుకోండి ఎవడన్నా, ఒక వర్గానికి కానివ్వండి, ఒక రాష్ట్రానికి కానివ్వండి. జగన్మోహన్ రెడ్డి ప్రదే అవ్వాలనుకుంటున్నాడు కదా, మళ్ళీ ఆయన ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ లేదు. ఫైన్, ఆయన ఇప్పుడు రాష్ట్ర నాయకుడు అవ్వాలనుకుంటున్నాడు. మానవత్వం అనేది ఉండాలి. నీ బండి కింద ఒకటి పడితే కనీసం కారు ఆపవా? యువర్ అ ఫెయిల్యూర్ యాజ్ అ హ్యూమన్. మానవత్వం ఉండదా నీకు? చెప్పండి. 108 ఫోన్ చేసి పిలిపించేదాకా నువ్వు కూర్చోవా? లేకపోతే నీ వెహికల్లో పంపించవా? నువ్వు పోయిప్పుడు ఆ విగ్రహాన్ని దండైపోతే వచ్చే నష్టం ఏంటి? ఓ ప్రాణం గడ్డ ఎక్కువ? చెప్పండి. సహజంగా ఏ మంత్రులైనా పొలిటికల్ లీడర్లైనా కారు ఆపి మరీ హాస్పిటల్ తరలిస్తారు. కానీ ఈయన మాత్రం కనీసం పడినట్టు కూడా గుర్తించలే. అది దౌర్భాగ్యం. అతనికి ఏది పట్టదండి. నేను అదే చెప్తున్నాను, మానవత్వం లేదు. అందరూ ఎంతసేపు లీగల్ పాయింట్స్ మాట్లాడుతున్నారు కానీ మానవత్వం, మనిషితత్వం లేని మనిషిని జగన్మోహన్ రెడ్డి. మీరు ఇంత మానవత్వం జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారు. నాకు ఒక విషయం అర్థం కాదు. వల్లభనేని వంశీ ఉన్నాడు ఇక్కడ, ఎప్పుడు వస్తాడని పెట్టారు మీరు, ఇతను ఎప్పుడు వెళ్తాడని పెట్టారు. వీళ్ళిద్దరిని అందగాళ్ళు. ఈ అందగాళ్ళ అందాన్ని చూసి లోకేష్, చంద్రబాబు నాయుడు కుసించుకుపోయి ఇంత అందగాళ్ళని చూసి ఈర్షపడిపోయి ఈ క్యాండిడేట్ లోపల పెట్టాడు, ఈ క్యాండిడేట్ లోపల పెట్టబోతున్నారు కదా. కానీ ఎప్పుడు పెట్టబోతున్నారు ప్రశ్న. ఇప్పుడు ఏమండి, వల్లభనేని వంశీ కంట ప్రతిసారి చిటుకుమని హాస్పిటల్కి వెళ్తాడండి. వెళ్ళిన తర్వాత ఏం ట్రీట్మెంట్ చేస్తారో మళ్ళీ మామూలుగా బయటకు వస్తాడు. బెయిల్ ప్రాప్తి వస్తూ సీన్లు ఎక్కడ కనపట్ల వల్లభనేని వంశీకి. అండ్ ఇదంతా పక్కన పెడితే అరాచకమైన రూమర్లు ఏం జరుగుతున్నాయి అంటే, వంశీ జైల్లో ఉండి నామినేషన్ వేసినా కూడా గెలుస్తాడంటే ఈసారి గన్నవరంలో. ఇలా ఫ్యాన్స్ ప్రచారం. ఇంకేం చెప్పాలండి, ఏం చెప్పాలండి? గన్నవరంలోనో లేకపోతే నియోజకవర్గంలో ఇతనితో హింసించబడ్డాళ్ళు ఎవరన్నా జైల్లో కూర్చొని నామినేషన్ ఇస్తే ఓట్లేస్తారండి ఇతనికి? మీరు ఆలోచించండి. అరాచకం చూసిన తర్వాత, పైశాచిక అరాచకం చూసిన తర్వాత వంశీ గురించి ఎక్కడైనా టాపిక్ నడుస్తుంది ఈరోజు. జగన్మోహన్ రెడ్డి జోయిన్ చేశాడు, అందగాడు వంశీ వచ్చాడా మళ్ళీ ఎప్పుడన్నా? ఆరోగ్యం ఇంత బాగాలేదు అని చెప్పి వీళ్ళు కొట్టుకుంటున్నారు డబ్బా. గవర్నమెంట్ హాస్పిటల్స్ మినిమం ట్రీట్మెంట్ ఇచ్చి పంపించేస్తున్నాయి, లోపల కూడా ఉంచట్లా. ఏడీ జగన్మోహన్ రెడ్డి ఓదార్చడానికి రాడు. ఏమంటారు మరి దీనికి? అతను ఒక నాయకుడా, ఒక స్ఫూర్తిదాయకుడా? కారు కింద పడిన టైర్ కింద పడిన ప్రాణానికి అతను నుంచోలేడు. అతను నమ్మి ఒక పార్టీ కండువా మార్చిన వీళ్ళిద్దరికీ నుంచోలేడు. హీఈస్ యాక్చువల్లీ నాట్ ఫిట్ టు బి ఎనీ కైండ్ ఆఫ్ అ పర్సన్ అండి. సెల్ఫిష్ సెల్ఫ్ సెంట్రిక్ పర్సన్ ఇస్ జగన్మోహన్ రెడ్డి. అతనికి అతను తప్ప ఎవరు ఇష్టం లేదు ఈ ప్రపంచంలో. మేబీ అవినాష్ అంటే ఇష్టం, నథింగ్ ఎల్స్. వైఎస్ భారతి గారు అంటే చాలా ఇష్టం. రాష్ట్రంలో ఉన్న స్త్రీలు అంటే చిన్న చూపు కాదా? నాకు అర్థం కావట్లేదు కాదా? కొన్ని కనిపిస్తున్నాయి. బాబాయ్ హత్య జరిగినా కూడా బాబాయ్ గురించి ప్రేమ ఉండదు ఈ మహానుభావుడికి. ఎవరంటే ఇష్టం నీకు? అది అవినాష్ అరెస్ట్ చేయగలిగే సిచ్యువేషన్ ఎక్కడైనా తెచ్చాడా? సో వంశీ గురించి బాగానే ఉందండి. ఇప్పుడు కొడాలని పరిస్థితి ఏంటి? అందరూ ఎప్పుడు అరెస్ట్ చేస్తారనేది ఈగర్లీ వెయిటింగ్. టీడీపీలో కార్యకర్తలందరూ ఒక అన్రెస్ట్ ఉంది. వాళ్ళకి జరిగిన అన్యాయానికి ఎప్పుడు యాక్షన్ తీసుకుంటుంది కూటమి ప్రభుత్వం అన్న విషయం పక్కన పెడితే, పిచ్చిగా నోరు విచ్చలవిడిగా వాడిన గుట్కా రాజు, ఈ గెడ్డం గ్యాంగ్ క్యాసినోలే నడిపాడా, రాచకాలే చేశాడా, ఆఖరికి ఓడిపోతామని అతనికి తెలుసండి. తెలిసినా కూడా అతను కర్మేలా కాలుతుంటే నోట్లో వచ్చి మాటలు ఎలా వస్తాయంటే
అహంభావం, ఈగో, ఇంకా కొన్ని మాటలు అనకూడదు షో కాబట్టి, ఇంత అతనితో అనిపిస్తాయి లోపల నుంచి ప్రేరేపించి చంద్రబాబు నాయుడు బూట్ పాలిష్ చేస్తాను నేను అని. సిగ్గున్నాడివైతే, నువ్వు చెప్పుకున్న నియోజకవర్గంలో అంత పౌరుషం ఉన్నడివైతే, నువ్వే ఓ పుల్లంటాడివైతే, పెద్ద ఎగరేసి తిరుగునడివైతే, క్యాస్ట్రోల్ నడిపి వీరంగా వేసి బొక్కలో డాన్సులు వేసినడివైతే, ఒక్క క్షణం వచ్చి జూ పాలిష్ చేసి నేను మగాడిరా, శత్రువుని నేను గెలుస్తాను ఓడిపోతానని చెప్పిన షూ పాలిష్ చేస్తాను అని అన్నాడివి వచ్చేసుంటే అబ్బో ఈ క్యాండిడేట్ తోపన్న ఫీలింగ్ అని ఉండేది. ఏమయ్యో పారిపోయాడు. లేదు హాస్పిటల్లో సర్జరీ చేసుకొని మీరు ఎంత క్యూట్ గా చెప్తున్నారు కానీ హాస్పిటల్లో గుండెకి చికిత్స కంటే ముందు వగేరా వగేరా నెల్లున్నప్పుడు ఎంత ధైర్యంగా వెండిన తెలిపోతే ఏమైంది, రథం తగలడిపోతే ఏమైంది, కొన్ని లక్షలేగా అని చెప్పిన ఒక గొప్ప మనిషి ఏవేసి కొట్టుకుంటున్నావో ఎవరికి తెలియదు. అసలు నువ్వు చంద్రబాబు నాయుడు అన్నప్పుడు ఏం మగతనమే అనేది. మగాడంటే ఓటమికి రెడీ అవ్వాలి, గెలుపుకి రెడీ అవ్వాలి, రెండింటికి దేనికి రెడీ లానే నువ్వు అటు ఇటుగా కూర్చుని ఏం చేస్తావు? ఏం చేయడానికి పనికొస్తాడా రాజకీయాల్లో? వీళ్ళు హీరోలు ఏంటండి? ఓడిపోతే ఓ మూల పెద్ద మనిషిలాగా చాపేసి కూర్చుంటారు చాలామంది. వీళ్ళు హీరోలు ఏంటండి? పుష్పవతి ఫంక్షన్లు మనకి వస్తాయి చాలామంది పొలిటీషియన్స్కి, వీళ్ళు వాళ్ళు అని చెప్పట్లా నేను. చాపేసి నీళ్ళు వేసి అన్నం పెట్టి నా మూల పడుకుంటారు. అలా చేస్తే కూడా నేరమే. ఇప్పుడు నేను ఎవరి గురించి అనలేదు ఈ మాట, మీరు నన్ను ఎలా నేరమంటారు? అట్లా హ్యూమిలేట్ చేయొద్దు. అమ్మాయిలు మహిళలకు కూడా అలా హ్యూమిలేట్ చేయాలి. మహిళలు పెట్టకూడదండి. వరల్డ్ హెస్ మూవ్డ్ ఫార్వర్డ్. మహిళలు అలా చేయమని అంటలేదు, కానీ మేము పనికిరాము, మేము బయటకు తిరగలేము, మేము అన్న మాటలు మేము చేయలేము అన్న పనికిరాని బ్యాచ్ కొంతమంది ఉంటారు కదా మగాళ్ళ కింద, వాళ్ళకి చాపేసి కూర్చోబెట్టిన అంటే తప్పేంటి? ఎలాగో నువ్వు ఎక్కడ కూర్చోబెట్టాడు ఈ సోకాల్డ్ లీడర్స్ ఎట్లా కూర్చోబెడతారు? ప్రశాంతంగా మూల పడుకోండి అని చెప్పి నేను రెస్ట్ చేస్తున్నాను. రాజేష్ గారు మీ బాధ ఏంటి? ఇవ్వద్దా? కానీ కానీ నో, ఐ హ్యావ్ హై రెస్పెక్ట్ ఫర్ ఉమెన్. ఐఎమ్ అ ఉమెన్, ఐ హ్యావ్ హై రెస్పెక్ట్. అండ్ ఈ మాట ఎవరి గురించి అన్నాను కూడా నేను పేరు చెప్పట్లా. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఇన్స్పైర్ అయిపోయి చాపలు వేసుకొని కూర్చోకండి, సిగ్గుమాలిన పనిది. ఇంకా మీకు బి అ మ్యాన్ అన్న మాటలు వచ్చి బయట ప్రూవ్ చేయండి. కానీ టీడీపీలో వర్గాల్లో ఒక అన్రెస్ట్ చాలా స్ట్రాంగ్ ఉంది. లుక్అవుట్ నోటీస్ ఎందుకు అరెస్ట్ చేసి పారదొబ్బరింటి, ఎన్ని కేసులు ఉన్నాయి, ఉపాధి హామీ పథకం కింద తోచిన డబ్బులు. అంటే పోలీసులు లీగల్ ఫ్రేమ్ వర్క్ లో కొంచెం సీరియస్ గా వర్కౌట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎట్లయితే వంశీ బయటికి రాకుండా జైల్లోనే ఉన్నారో ఫర్దర్ గా. మీ దృష్టిలో మా వంశీ ఎప్పుడు వస్తాడు? అది ఇప్పట్లో అవదులేండి, చాలా టైం పడుతుంది. ఎందుకంటే చాలా కేసులు ఉన్నాయి కదా వరుస పెట్టి. ఎక్కడండి మా పైన నకిలీ అంటే మేము నియోజకవర్గం కట్టినాం, నకిలీ ఇలా పట్టాలేగా. శాండ్ అంటే మైండ్ ఏదో చేశాను లేండి అప్పుడు అనుకోకుండా. అట్లా ఒకటే చెప్పుకుంటే మేము రావడం కష్టం లేండి. లిస్ట్ పెద్దగా ఉందండి. 200 రోజులు అంటారా? అది నేను ఎందుకు చెప్పడం, అది కోర్టులో ఉన్న మ్యాటర్, మనం ఎట్లా ఎక్స్పెక్ట్ చేయాలి? ఇప్పటికి ఒక 130 రోజులు అయిపోలా, దాటినట్టుంది. 100 దాటి 20 రోజులు, 100 దాటిపోయిందండి. 100 దాటి 4 రోజులు దాటిపోయింది. ఇప్పుడు ఇతను వెళ్తే ఇంకో 2 సెంచరీలు కొడతాడా ఏమో, అంటే ఆయన కొడతాడా జైల్లో ఉండి కొడతాడో తెలియదు. వీళ్ళు లోపలికి వెళ్ళిన ప్రతిసారి జగన్మోహన్ రెడ్డికి ఏం ఫరక్ పడదు, కానీ అంబటి రాంబాబుకి మాత్రం తన ఛానల్లో కంటెంట్ క్రియేట్ చేసుకోవడానికి చాలా చాలా స్కోప్ ఉంటుంది. వీళ్ళు అరెస్ట్లు అయితే ఎందుకంటే ఆయన వైసీపీ అందరూ రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు కదా. అలా అనుకోండి, అదేం పర్లేదు. ఇంటానికి నాకు కూడా థ్రిల్ ఉంది. ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. నాలో కూడా ఒక రకమైన హ్యాపీ ఆర్గన్ స్టార్ట్ అయినాయి. అట్లా చేయకూడదు కదా. మళ్ళీ మిమ్మల్ని సైకోలు అంటే ఐఎమ్ ఓకే, కాల్ మీ సైకోన్, నో ఇష్యూస్. ఇప్పుడు ఇంత చక్రాల కారు మనుషుల తల మీద ఎక్కించుకెళ్ళిపోయే వాళ్ళందరూ గుడ్ గైస్ అండ్ నన్ను సైకో అన్నారు అనుకోండి, ఐఎమ్ ఓకే. ఐ డోంట్ వాంట్ బి గుడ్, అలాంటి దరిద్రాలు నాకు వద్దు. ఐ వాంట్ బి సైకో, ఐఎమ్ హ్యాపీ అండ్ ఐఎమ్ హ్యాపీ సీయింగ్ ఇట్. కానీ కొడాలి నానిని తీసుకెళ్ళిపోయి వల్లభనేని వంశీ పక్కన కూర్చోబెడితే ఇద్దరు మిత్రులు కలిసి ఇతను ఊపిరితిత్తుల గురించి, ఇతను గుండె గురించి కబుర్లు చెప్పుకుంటా, ఆరోగ్యాలు ఒకరొకరు ఉభయ కుశలోపేర్లు కనుక్కుంటా, బయట కుటుంబానికి ఒకే లెటర్ రాసుకుని పంచుకోండి 2 చిట్టల్లో. కానీ ఇద్దరు వేరు వేరు జైల్లో ఉంటారు. ఒకటే ఒకవేళ జైలు ఒకటే ఉన్న సపరేట్ బ్యారక్లు ఉంటాయి కదా. భోజనానికి అన్న కలవరండి. జైల్లో సినిమాలు చూపించినట్టు లైన్ నొనిపించి పద అని పెడతారు కదా, అక్కడన్నా కలవరా? ఏమో చూద్దాం. అంటే ఆ కేసులు ఇప్పుడున్న అన్రెస్ట్ ఏంటంటే కొడాలి నన్ను అరెస్ట్ చేయాలన్న స్లోగన్ చాలా గట్టిగా వెళ్తుంది. అండ్ వంశీ ఇంకా అతను ఫేట్ అతను పడుతున్నాడు. రాజేష్ గారు నా గొంతు కూడా దీని గురించి మాట్లాడాలి, పోయిందిలేండి. అది ఎప్పుడు బాగుపోతుందో చూద్దాం. థ్యాంక్ యూ అండి. సో మొత్తం మీద మీరు కూడా ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో మీ ఏప్రిల్ కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.